ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు ప్రభులకు ప్రభు ఉన్నత సింహాసనం మీద ఆసీనుడైన మహారాజుని యొక్క పాదాల చెంత చేరి మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే రారాజు. అందుకే ఆయన్ని మనం ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లనను కంచెర గాడిద వల్లనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలను. అనేకులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. అవును, దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆయన యొక్క కృప మహత్యము, ఆయన యందు నమ్మిక ఉంచు వానికి ఆయన కృప ఆవరించుచున్నది. కాబట్టి దేవుని సంతోషించేవారు, ఉత్సాహంతో గానం చేసేవారు ఆయన్ని యథార్థ హృదయులుగా ఆయన సన్నిధిలో గానం చేస్తారట, ఆనంద గానం చేస్తారంట. ఎందుకంటే వారి దాగుచోటు దేవాది దేవుడే. శ్రమలో నుండి వారిని విడిపించి రక్షించే దేవుడు కాబట్టి, వాళ్ళు విమోచించే గొప్ప దేవుడు కాబట్టి, వారిని దేవుడు విమోచన గానములతో దేవుడు అలంకరించే దేవుడు కాబట్టి, విస్తార జల ప్రవాహములు వారి మీద, మరి కష్ట నష్టాలు విస్తార జల ప్రవాహంలో వచ్చినా సరే నిత్యముగా అవి వారి మీదకి రావంట. ఎందుకంటే దేవుని యొక్క దాగు చోట్లో వారు దాక్కున్నారు కాబట్టి, మహోన్నతిని చాటున వారు ఉన్నారు కాబట్టి, దేవుడు వారిని విమోచించే దేవుడు, రక్షించే దేవుడు. ఎందుకంటే వారు దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నారు కాబట్టి, వారిని కృప ఆవరించి వారు సంతోషముతో దేవుని ఆనందం చేసేవారుగా, దేవుని ఉత్సాహధ్వని చేసేవారుగా, దేవుని సన్నిధిలో మరి వారు ఎంతో సంతోషముతో ఆనందించేవారుగా ఉంటుంటారు. అటువంటి వారిగా మనం కూడా దేవుని సన్నిధిలో ఆనందించి ఉత్సాహంతో సంతోషంతో దేవుని స్తుతించే వారిగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్ ప్రారంభ ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడతాం. స్తోత్రం రాజా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మహోన్నతుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. మహాగణడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడి చోట్ల దేవా నివసించువాడే దేవా, సర్వశక్తి నీడను విశ్రమించువాడయ్యా. అవునయ్యా, వేట కాని ఊరిలో పడిపోకుండా దేవా, అయ్యా ఇదిగో నీ రెక్కల నీడలో దేవా వారిని దాచి కాపాడుతున్న వాడని కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా, నీ మహాకృపతో దీవెనతో దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా ఆవరిస్తున్న వారి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా యందు నమ్మిక ఉంచువానికి దేవా నీ కృప ఆవరించున్నదయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడు అయ్యా. యథార్థ హృదయులే దేవా, అయ్యా ఇగో నీ సన్నిధిలో ఆనంద గానం చేసేవారుగా, నిన్ను కీర్తించే వారిగా దేవా, నిన్ను గనపరిచే వారిగా దేవా, అయ్యా నీతిమంతులారా యెహోవాని బట్టి ఆనంద గానం చేయడంటావయ్యా. దేవా ఎంత గొప్ప దేవుడో దేవా, నీ మహోన్నతమైన ప్రేమను బట్టి మరి ఒక్కసారి దేవా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. గతించిన కాలమంతా దేవా నీ మహాకృపలో దేవా, దయలో దేవా, అయ్యా మమ్మల్ని విడుక ఎడబాయిక దేవా, నీ కృపతో మమ్మల్ని బలపరచి దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా, నదులు వలె దేవా ఇదిగో తండ్రి దేవ విస్తార జల ప్రవాహం వలె దేవా, కష్ట నష్టాలు మా మీదకి వచ్చినా దేవా, మా మీదకి పొంగి పొరలకుండా దేవా నీ మహాదయతో దేవా ఆవరించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. విమోచన గానములతో దేవా మమ్మల్ని విడిపించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని రక్షించిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఎడబాయని కృపతో దేవా నిరంతరము ఉన్న దేవుడువై దేవా మా మధ్య మాకు తోడుగా నడిపిస్తున్నవాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. కనికర సంపన్నుడువై దేవా, అయ్యా ఇదిగో నీ కరుణ కటాక్షములతో దేవా మా మీద ఇదిగో నీ సన్నిధిని దేవా కుమ్మరిస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నారయ్యా. నిత్యము మా మధ్య ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ సన్నిధిని దేవా మా మధ్య ఉంచుతున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. చిరకాలము దేవా నీ సన్నిధిలో నివసింపే భాగ్యం దయచేసిన వాడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, యెరూషలేములో దేవా సంతోషముతో దేవా వారు నివసించడానికి దేవా వారికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అటువంటి కృప మాకు దయచేయబడొచ్చున్నానయ్యా.
సంతోషంతో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు దాచేయబడుచున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఇదిగో తండ్రి గతించిన కాలమంతా దేవా అయ్యా ఇదిగో దేవా మమ్మల్ని కాచి కాపాడి మాకు ఇచ్చిన సంపదలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన సుఖ సంతోషాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన కృపాక్షేమాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీ దుడ్డు గడియాదని నీ దండము దేవా మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గడాంధకారపులో మేము సంచరించిన దేవా ఏ అపాయాలకు భయపడకుండా దేవా నీవు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు కాపురమైనందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మంచి దేవుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా మా స్తుతుల మీద ఆశీర్వాద కమ్మని దేవా అయ్యా ఇదిగో చిన్న మందిగా చేరి ఉన్న దేవా ఇటు ఇలా సంఘాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవా ఎల్లప్పుడూ దేవా నీ కనుదృష్టి మా మీద కూడా వచ్చున్నారు. అయ్యా మేము చేసే ఆరాధన సరిగ్గా చేర్చుకోమని నీ కృపతో దేవుడితో దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా మీద కుమ్మరించమని ఈ ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నాను. ఆరాధుడికి ఆద్యుడైన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఆదుడి అంత వరకు నువ్వుండి నడిపించమని నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్వాతంత్ర్యమును అనుగ్రహించింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్ర్యములో మనము స్థిరముగా నిలబండి అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి చెబుతూ 5వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆరాధనలో మొదటి పాట జీవనది పారుచున్నది నా దేశంలో భారతదేశంలో అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. జీవనది పారుచున్నది నా దేశంలో నా భారతదేశంలో పచ్చదనం పరిశుభ్రం బయలుదేరింది నా దేశంలో నా భారతదేశంలో జీవనది పారుచున్నది నా దేశంలో నా భారతదేశంలో పచ్చదనం పరిశుద్ధం బయలుదేరింది నా దేశంలో నా భారతదేశంలో జయ హే జయ హే జయ హే యేసు జయ హే. ఆమేన్. జయ హే జయ హే జయ హే యేసు జయ హే. జీవనది పారుచున్నది నా దేశంలో నా భారతదేశంలో దేశమా దేశమా భారతదేశమా వినుమా దేవుని వాక్యమును దేశమా దేశమా భారతదేశమా వినుమా దేవుని వాక్యమును చీకటి నుండి వెలుగులోకి రా చీకటి నుండి వెలుగులోకి రా జయ హే జయ హే జయ హే యేసు జయ హే జయ హే జయ హే జయ హే యేసు జయ హే. జీవనది పారుచున్నది నా దేశంలో నా భారతదేశంలో పరిశుద్ధం పచ్చదనం బయలుదేరింది నా దేశంలో నా భారతదేశంలో నా భారతం డియర్ ఇండియా జీసస్ లవ్స్ యు దేశమా నా భారతం డియర్ ఇండియా జీసస్ లవ్స్ యు దేశమా నీ కోసమే యేసు ప్రాణం పెట్టాడు నీ కోసమే యేసు ప్రాణం పెట్టాడు జయ హే జయ హే జయ హే యేసు జయ హే జయ హే జయ హే జయ హే యేసు జయ హే
జీవనది పారుచున్నది నా దేశంలో, నా భారతదేశంలో. పచ్చదనం పరిశుద్ధం బయలుదేరింది నా దేశంలో, నా భారతదేశంలో. జీవనది పారుచున్నది నా దేశంలో, నా భారతదేశంలో. పచ్చదనం పరిశుద్ధం బయలుదేరింది నా దేశంలో, నా భారతదేశంలో. జయ హే, జయ హే, జయ హే యేసు, జయ హే, జయ హే, జయ హే, జయ హే యేసు, జయ హే. జీవనది పారుచున్నది నా దేశంలో, నా భారతదేశంలో. పరిశుద్ధుడా, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా భారతదేశాన్ని ఎంతగానో దీవించి ఆశ్రయించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, ఈ దాస్యం అనే దేవా, కాడి కింద నుంచి దేవా, నీ విలువైన రక్తముతో దేవా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిన కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇంత గొప్ప రక్షణ బట్టి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు ఇచ్చిన స్తోత్రాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కృపను చూపించి దేవా, మా భారతదేశం మీద ఇదిగో తండ్రి 79వ దేవా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి దేవా, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన శాంతి సమాధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మా దేశాన్ని నువ్వు రక్షించబడుచున్నానయ్యా. నీ రక్షణతో దేవా, నీ శాంతి సమాధానాలతో దేవా మా దేశాన్ని దీవించి ఆశించబడుచున్నాను. మంచి పరిపాలన దేవా, అయ్యా ఇదిగో మాకు దాయిచ్యమడొచ్చున్నాను. పరిపాలిస్తున్న అధికారులను దేవా, ప్రధానులను అందరినీ జ్ఞాపకం చేసుకునే దేవా, నీ దైవికమైన జ్ఞానంతో దేవా మమ్మల్ని పరిపాలించగలిగే దేవ కృప దాయిచ్యమడుచున్నాను. మహాపరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో రాజుల యొక్క హృదయం నీటిగాలి వల్లే దేవా నీ చేతిలో ఉన్నదయ్యా. వారి హృదయాలు నీ చేతిలో దేవా కట్టుకోమడొచ్చున్నానయ్యా. మా యజమానులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా అధికారులు జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మా ప్రధానులు జ్ఞాపకం చేసుకుని దేవా మా యందు మహా కనికరాన్ని జాలిని చూపించేవారిగా దేవా, దయను చూపించేవారిగా దేవా, నీ కరుణ కటాక్షాలు చూపించేవారిగా దేవా మా ఏళ్ళ ఇదిగో తండ్రి మంచి మనసు వారు దాయిచ్యమడొచ్చున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహిమ ఘనతకు అర్హుడైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీవు తప్ప మమ్మల్ని రక్షించే దేవుడు లేడయ్యా. నీవే మాకు ఆశ్రయ దుర్గమైన దేవాది దేవుడు తప్ప, దేవాది దేవుడు దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని రక్షించి దేవా, నీ మహా రక్షణను దేవా, రక్షణ సువార్తను దేవి లోకంలో ప్రకటించడానికి దేవా నువ్వు ఇచ్చిన దేవా విలువైన దేవ జీవితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నామయ్యా. మా జయశీలుడాయమైన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. విజయశీలుడానికి వందనాలు చెల్లిస్తూ అయ్యా ఇదిగో మా స్వతంత్ర దినోత్సవాన్ని దీవించి ఆశించి అభివృద్ధి పరచమని నీ దీవెనతో నీ కృపతో దేవా మా చిన్న సంఘాన్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధనలో రెండవ పాట పరిశుద్ధాత్మ పావురము అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుతారు. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. నా దేశం నా యేసు కోసమే, నా దేశం నా యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే, పుట్టింది నా రాష్ట్రం యేసు కోసమే. అవును, పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన బెంగుళూరు ప్రాంతమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన బెంగుళూరు ప్రాంతమంతా. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తం చిమ్మబడాలి. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు యేసు రక్తం చిమ్మబడాలి. పాపమురికి కడుగబడి పరిశుద్ధ జనము, పాపమురికి కడుగబడి పరిశుద్ధ జనము లేవాలి, లేవాలి, యేసు కోసం లేవాలి.
లేవాలి లేవాలి యేసు కోసం లేవాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన బెంగుళూరు ప్రాంతమంతా. సువార్త విత్తనాలు వెదజల్లబడాలి, అందరిలో విశ్వాసం మొలకెత్తాలి. సువార్త విత్తనాలు వెదజల్లబడాలి, అందరిలో విశ్వాసం మొలకెత్తాలి. పరిశుద్ధ సంఘము సియోను సంఘము, పరిశుద్ధ సంఘము సియోను సంఘము. పాడాలి పాడాలి నీ స్తుతి పాడాలి, పాడాలి పాడాలి నీ స్తుతి పాడాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన బెంగుళూరు ప్రాంతమంతా. విశ్వాసులందరూ ప్రార్థనా వీరులుగా మారాలి మారాలి. విశ్వాసులందరూ ప్రార్థనా వీరులుగా మారాలి మారాలి. కన్నీటితో ఉపవాసముండాలి, కన్నీటితో ఉపవాసముండాలి. మండాలి రగలాలి నీకోసం వెలగాలి, మండాలి రగలాలి నీకోసం వెలగాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. పరిశుద్ధమైన అలంకారములతో నీ సన్నిధి చేరాలి, పరిశుద్ధమైన అలంకారములతో నీ సన్నిధి చేరాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు రావాలి రావాలి జగమంతా రావాలి. ఆమేన్. రావాలి రావాలి జగమంతా రావాలి. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. నా దేశం నా యేసు కోసమే, నా దేశం నా యేసు కోసమే పుట్టింది, నా రాష్ట్రం యేసు కోసమే పుట్టింది, నా రాష్ట్రం యేసు కోసమే. పరిశుద్ధాత్మ పావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, కర్ణాటక రాష్ట్రమంతా. మహాపరిశుద్ధుడైన మా దేవ, మా భారతదేశాన్ని మీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభువా. 79 సంవత్సరాలుగా మీరు అనుభవించినటువంటి ఈ స్వాతంత్ర్యమును ప్రభువా కాపాడుకుంటూ, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించినది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని విమోచించెను, మీరు మరలా దాస్యత్వములోనికి పడకుండా మిమ్మల్ని మీరు కాచుకొనుమని మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం మా భారతదేశాన్ని ఈ 79 సంవత్సరములుగా మీరు కాపాడి ప్రభువా, ఈ దినము 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా శాంతి సౌభ్రాతృత్వంతో దేశభక్తితో అందరూ జరుపుకుంటుండగా నా దేశాన్ని మీ సన్నిధిలో పెడుతున్నామయ్యా. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని నీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, మరి అన్ని ప్రాంతములలో యేసు రక్తము చిమ్మబడి ఆయన ప్రతి ఒక్కరూ కూడా తమ పాపం అనే మురికి నుండి యేసు రక్తము ద్వారా కడుగబడి పరిశుద్ధ జనముగా మార్చబడడానికి మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి దేవా. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవంలో ప్రభా, మరి ఎంతమంది అయితే సేవకులు పరిచర్య చేస్తున్నారు తండ్రి, అడవులలో
ఆయన ఏజెన్సీలలో, భయంకరమైనటువంటి ప్రాంతాలలో తండ్రి మరి వారు మీ కొరకు కష్టపడుతూ సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్న మీ ఆజ్ఞ ప్రకారం ఆయన మరి భారతదేశం అంతటా కూడా వారు సువార్త పరిచర్య చేస్తుండగా మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. ఈ సందర్భంగా తండ్రి ఎందరైతే నాయనా మరి మీ శిష్యులు అపోస్తలులు మరి తమ ప్రాణములకు తెగించి ఈ దేశానికి వచ్చి సువార్త విత్తనాలను ప్రభువా మరి ఈ భారతదేశం అంతటా కూడా చల్లి వెళ్ళారు, వారిని బట్టి కూడా మీ సన్నిధిలో మేము వందనములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ప్రభువా మా భారతదేశాన్ని మీరు ఎంతగానో దీవించారు. ప్రతి రాష్ట్రములో, ప్రతి ప్రాంతములో, ప్రతి దినము కూడా నైనా స్వాతంత్ర్యము కలిగి నీ వాక్యమును ధ్యానించడానికి, స్వాతంత్ర్యము కలిగి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి నెమ్మదిని బట్టి, సుఖమును బట్టి, క్షేమమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరిలో కూడా విశ్వాసమునైనా మొలకలు వేసి పరిశుద్ధ సంఘములుగా, సియోను సంఘములుగా నా భారతదేశాన్ని నైనా ప్రపంచ పటములో ఒక గొప్ప దేశముగా, ఆశీర్వదించబడినటువంటి దేశముగా, యేసయ్య కొరకు నిలువబడే దేశముగా నా దేశాన్ని మీరు దీవించమని, ఆశీర్వదించమని. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిన్ను నమ్ముకున్న నీ విశ్వాసులు అందరూ కూడా మాదిరికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రభువా మరి ఉపవాసములు చేస్తూ ప్రార్థనా వీరులుగా ఉంటూ పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆత్మతో, సత్యముతో, పరమత సహనముతో మిమ్మల్ని ఆరాధించే కృప భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అయినా మరి దేశమును అంచెలంచెలుగా ఇంకను దీవించి ఆశీర్వదించి రాబోయే దినములలో గ్లోబల్ నెంబర్ 1 దేశముగా భారతదేశమును మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా దేశాన్ని పరిపాలించే నాయన మరి మంత్రులకు, రాజులకు, ప్రధానులకు, అధికారులకు ఈ జ్ఞానము దయచేసి సమయోచితమైనటువంటి మీ ఆలోచన వారికి చెప్పి ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో అయినా మరి ఈ దేశములో ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో సంతోషముగా, స్వేచ్ఛ సౌభ్రాతృత్వంతో వారు జీవించడానికి అవసరమైనటువంటి వాతావరణాన్ని మీరు దయచేయమని, మా దేశము చుట్టూ మీ కంచె వేసి కాపాడమని, శత్రువుల యొక్క కను దృష్టి మా దేశము మీద పడకుండా మీరే తోడయుండి నడిపించమని, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిదురపోడు అన్న మీ వాగ్దానమును బట్టి మా భారతదేశమును మీరు కాపాడుచుండగా ఏవా మీరు మా దేశమునకు కాపరివై ఉండగా మా దేశము ప్రభువా దినదినము ప్రవర్ధమానమై అంచెలంచెలుగా నీ దయలో మా దేశము వర్ధిల్లులాగున మీ కృపదయచేయమని ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా భారతదేశమును మీరు సమృద్ధిగా దీవిస్తున్నందుకే మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ సాయంకాల సమయంలో తెహిలా సంఘముగా, కుటుంబాలుగా నీ మాటలు వినాలని, నీ స్వరాన్ని వినాలని ఆసక్తితో మేమందరము చేరి ఉండగా, కొద్ది నిమిషములు తండ్రి నీ పరిశుద్ధ లేఖనముల నుండి మీరు మాతో మాట్లాడమని, మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మాకు వినుచున్న వారికి మీరు దయచేయమని, దేవా మీ కొరకు, మీ మాటల కొరకు మరి మేము ఎదురు చూస్తుండగా మా హృదయాలలో సంతృప్తిగా మీ వాక్యమును నింపుకోవడానికి, మా గుండెల నిండా మీ మాటలను నింపుకోవడానికి మీ కృప మాకు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మరి యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన యొక్క శిష్యులతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 29వ వచనం నుండి మనం చదివితే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. ఎస్, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తనను నమ్మినటువంటి యూదులతో ఈ మాటలు చెప్తున్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు. యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులు అనబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రభువుగాను, మనం ఆయనకు శిష్యులుగాను ఉండాలంటే దేవుడి నోట నుండి ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచి ఉండుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఎడల మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం నిరూపించుకోవాలంటే ఆధారం ఏంటండి? దేవుని యొక్క మాటల యందు మనము నిలువబడి ఉండాలి. ఆయన యందు, ఆయన మాటల యందు మనం ఎప్పుడైతే నిలువబడి ఉంటామో, చూడండి, ఆయన వాక్యము అక్షయ బీజము. ఆయన వాక్యము శాశ్వతమైనటువంటి జీవము గల వాక్యం. కాబట్టి ఆయన వాక్యములో మనము నిలిచి ఉన్నప్పుడు మనం ఆయన శిష్యులు అనబడుతాం. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినటువంటి వాక్యం. యెషయా గ్రంథంలో మనం చదివాము, ఆకాశము నుండి వర్షమును, హిమమును భూమి మీదకి వచ్చి మరలా తిరిగి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు ప్రతి వచనమును ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నోట నుండి వచ్చేటటువంటి ప్రతి మాట కూడా వ్యర్థముగా పోదు. దేవుని వాక్యము ఎన్నటెన్నటికీ కూడా అది శాశ్వతముగా నిలుచును, కానీ అది ఎన్నటికీ కూడా నిష్ఫలము కానేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యములో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. హెవెన్ అండ్ ఎర్త్ విల్ పాస్ అవే బట్ మై వర్డ్స్ విల్ నెవర్ పాస్ అవే. దేవుని మాటల్లో, దేవుని వాక్యములో అంత శక్తి, అంత బలం ఉందండి. అందుకే ఆయన ఈ మాట యూదులతో చెప్తున్నాడు. యూదులతోటి, ఆయనను నమ్మిన యూదులతోటి. ఎందుకంటే ఆ పై వచనంలో మనం చూసాం, ఎప్పుడైతే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని తన తండ్రిని బాహాటముగా ఆయన జ్ఞాపకం చేసుకుని, తండ్రి నామమును, తండ్రి ఆయనకు తోడుగా ఉన్న విధానమును
తండ్రి యొక్క సమయోచితమైనటువంటి సహాయమును ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి నామాన్ని మహిమపరుస్తుండగానే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారంట. ఆమేన్. ఎవరైనా విశ్వాసం ఉంచి తీరాల్సిందే. ఎందుకంటే ఆయన మాటలు అంత మాధుర్యముగా ఉంటాయి. ఆయన మాటలు జుంటి తేనె ధారల కన్నా తీయగా ఉంటాయి. ఆయన ఆయన మాటలు మరి బంగారము కంటే విలువైనగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మాటలు వింటున్నప్పుడు ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచాల్సింది. అందుకే భక్తులు అంటారు కదా, పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, మన దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నన్ను రక్షించుట కొరకై, బానిసత్వపు బంధకముల నుండి నిన్ను నన్ను విడిపించుటకై, పాపపు సంఖ్యల నుండి నిన్ను నన్ను విడిపించుటకై వాక్యమే నర శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మన మధ్యన నివసించెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఆ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ నాకు శిష్యులు అవ్వాలనుకుంటున్నారా? నాకు శిష్యులుగా మీరు ఉండాలనుకుంటున్నారా? ఒకవేళ మీరందరూ కూడా నాకు శిష్యులుగా ఉండాలి అని ఆశపడితే గనక ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటి అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే. దేర్ ఇస్ ఎ కండిషన్. ఎవ్రీవన్ కెనాట్ బికమ్ హిస్ డిసిపైల్. ఆయన శిష్యుడిగా మారాలి అంటే ఒక 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 అగ్రిమెంట్ ఉందండి, ఒక కండిషన్ ఉంది. అదేంటి అంటే, ముందు ఆయన వాక్యంలో మనం నిలిచి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా, చూడండి, ఈజ్ ఎంఫసైజింగ్ దట్, మీరు ఎప్పుడైతే మీరు నా వాక్యములో నిలిచి ఉంటారో నిజముగా చెప్తున్నాను, మీరు నాకు శిష్యులు అయిపోతారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా ఆయన శిష్యుడే. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యమందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు కూడా జాతి మత కుల వర్ణ భేదము లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశములలో ఏ ప్రాంతంలో ఉన్నవారైనా కానీ ఆయన వాక్యమును విశ్వసించితే చాలు, ఆయనకు వారు శిష్యులుగా మారిపోతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మొదటి స్టెప్ ఏంటంటే, మనము వాక్యమందు విశ్వాసం ఉంచడం. మనం వాక్యమందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు వచ్చేటటువంటి ఆ ఆ, లాభం దేవుని దగ్గర నుంచి ఏంటంటే, మనము శిష్యులుగా మారగలుగుతాం. ఎప్పుడైతే శిష్యులుగా మనము మారగలుగుతామో అప్పుడు చూడండి, సత్యమును మీరు గ్రహించెదరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించుట చాలా ప్రాముఖ్యమైనది.
ఈ లోకంలో అపవాది మనల్ని మోసం చేస్తూ ఉంటాడండి. ఎవ్రీ టైమ్ ఆల్వేస్ ఎవరిని మింగుదునా అని అపవాది గర్జించు సింహము వలె వాడు తిరుగుచున్నాడు. వాడు వెలుగు దూత వేషము వేసుకుని మన మధ్య సంచరిస్తున్నాడు. కాబట్టి సత్యమేంటో ఒకవేళ మనము తెలుసుకోలేకపోతే మనం అసత్యంలో పడిపోతాం. అసత్యమునకు అబద్ధమునకు జనకుడు ఎవరండి? అపవాది. మనం సత్యమును గ్రహించలేకపోతే, మనము అసత్యములో గనక మనం పడిపోతే, మనము అపవాదికి దాసులమైపోతాం. మనం ప్రభువారికి శిష్యులు అవ్వాలనుకుంటున్నాం. అది మన ఆశ. వారందరూ అనేకులు ఈ సంగతులు మాట్లాడుచుండగా, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగానే అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఈ విశ్వాసం ఉంచబడినటువంటి అనేకులు ఆ రోజుల్లో కావచ్చు, విశ్వాసం ఉంచినటువంటి అనేకులమైన మనము ఈ రోజుల్లో కావచ్చు, ఆయన శిష్యులుగా మనము మారాలి అంటే మనము సత్యాన్ని గ్రహించాలి. హల్లెలూయా. సత్యమును గ్రహించాలి అంటే వాక్యం ఏంటో మనం తెలుసుకోవాలి. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్ అండి. ఇది ప్రాసెస్. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా మారాలనుకున్న వారు ఏం చేయాలంటే ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. ఆయన వాక్యములో నిలిచి ఉంటే మనం శిష్యులుగా మార్చబడతాం. మనం శిష్యులుగా మార్చబడితే సత్యము మనకు అనుగ్రహించబడుతుంది. మనకు తెలియచేయబడుతుంది. దేవుని యొద్ద నుండి సత్యము మనకు అనుగ్రహించబడుతుంది. సో మనం ఎలా మారతామంటే సత్యమును గ్రహించే వారిగా మారతాం. ఎప్పుడైతే సత్యాన్ని మనము గ్రహించగలుగుతున్నామో, సత్యమును మనము తెలుసుకోగలుగుతున్నామో, చూడండి అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. స్వేచ్ఛ, స్వాతంత్ర్యము ఎప్పుడు మన జీవితాల్లో అనుగ్రహించబడతాయంటే సత్యమును మనము గ్రహించినప్పుడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఫస్ట్. సత్యం ఏమిటి అన్నది మనము గ్రహించగలిగినప్పుడు దట్ ట్రూత్ ఇట్ సెల్ఫ్ విల్ సెట్ యు ఫ్రీ. ఆ సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి అంతవరకు ఆయన మాటలు ఆసక్తిగా విన్నారు. అంతవరకు ఆయన మాట్లాడుచుండగానే ఎక్కువ సమయం తీసుకోలేదు వీరు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతుండగానే ఆయన యందు విశ్వాసం ఉంచేశారు. విశ్వాసం ఉంచుటను బట్టి, ఆయన యొక్క వాక్యములో నిలుచుటను బట్టి మనం శిష్యులుగా మారుతాం. దేవుడే మనకు సెలవు ఇచ్చాడు. ఆయన శిష్యులుగా మారితే మనం సత్యమును గ్రహిస్తాం. మనము సత్యమును గ్రహిస్తే మనము స్వతంత్రులుగా మార్చబడతాము. ఆమేన్. ఈ స్వాతంత్ర్యము అనేది చాలా విలువైనదండి. ఈ స్వాతంత్ర్యం అనేది చాలా విలువైనది. కానీ చూడండి మరి అప్పటి వరకు ఆయన మాటలు విన్నటువంటి వారు ఎప్పుడైతే దేవుడు మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు ఆ మాటకు అబ్జెక్షన్ చెప్తారు. వారు మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని యాల చెప్పుచున్నావని ఆయనతో అనేది. అంటే ఇప్పటికీ కూడా వీరికి ఇంకా ఏం అర్థం కాలేదంటే సత్యం అర్థం కాలేదు. సత్యము అర్థం కానప్పుడు మనుషులు ఆర్గ్యూ చేస్తారు. when they don't know the truth, they will argue. మనం కూడా చూడండి చాలా సందర్భాల్లో మన లైఫ్ లో ఇది సత్యము అని మనం చెప్తున్నప్పుడు సత్యము తెలియని వారు వచ్చి ఏం చేస్తూ ఉంటారు, మనతోటి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. లేదు లేదు లేదు, ఇది ఎక్కడ సత్యం, నో దిస్ ఇస్ నాట్ ట్రూత్, మాకు తెలుసు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఆయనతో అలాగే అంటున్నారు. స్వతంత్రులుగా చేస్తానంటున్నారేంటి? మేము ఎవరి దగ్గర ఎప్పుడు బానిసలము కాదే, మేము అబ్రహాము సంతానం వారు, వీఆర్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ అబ్రహాం. మేము అబ్రహాము యొక్క వారసులమై ఉన్నాం, సంతానమై ఉన్నాం.
మేము మేము ఎవరి దగ్గర ఎప్పుడు కూడా దాసులుగా ఉండలేదే. మీరేంటి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నారని యేసుక్రీస్తు ప్రభువారితో అన్నారంటండి. చూడండి మరి 14వ వచనంలో ప్రభువారు 34వ వచనంలో అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాడండి. చాలా సార్లు మనం కూడా అర్థం చేసుకోకుండా విషయాన్ని, స్వాతంత్ర్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యముగా వీరు భావిస్తున్నారు. వీరు ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్ర్యముగా వీరు అనుకుని యేసుక్రీస్తు ప్రభువారితో మేము ఆల్రెడీ స్వతంత్రులుగా ఉన్నామే అంటున్నారు. ఇప్పుడు సత్యాన్ని ఆయన వారికి బోధిస్తున్నాడు. ఎందుకంటే ఎప్పటి వరకు మనము వాక్యములో నిలిచిన వారుగా ఉండకపోతే మనం ఆయన శిష్యులుగా మారలేం. ఎప్పటి వరకు మనము శిష్యులుగా మారలేకపోతే సత్యాన్ని గ్రహించలేం. కాబట్టి సత్యము మనము గ్రహించినప్పుడు ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి అర్థమయ్యేలా చెప్తున్నాడు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. మీరు అనుకుంటున్నారు మేము మాకు ఆల్రెడీ స్వాతంత్ర్యం వచ్చింది, మాకు ఆల్రెడీ ఫ్రీడమ్ ఉంది, వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ అవర్ ఇండిపెండెన్స్. ఎస్, ఈ లోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి స్వాతంత్ర్యము మనందరికీ ఉంది. అయితే వాట్ అబౌట్ ద సిన్ విచ్ వీఆర్ కమిటింగ్ ఎవ్రీ డే? ప్రతిరోజు మీరు పాపము చేస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి పాపమునకు మీరు దాసులే. మీరు దాసులే. యు ఆర్ ఎన్స్లేవ్డ్ టు ద సిన్స్ యు ఆర్ కమిటింగ్. మీరు చేస్తున్నటువంటి పాపమునకు మీరు బానిసై ఉన్నారు, దాసులై ఉన్నారు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. దాసుడికి దేవుని ఇంటిలో వాడు ఎల్లప్పుడూ నివాసం చేయడు. దాసుడు అంటే వాడు పనివాడు. అయితే కుమారుడు ఎల్లప్పుడూ కూడా ఇంటిలో నివాసం చేస్తాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్లేవ్ అండ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారునికి, దాసునికి, దేవునికి లోకమునకు, దేవునికి అపవాదికి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని మనము గమనించాలండి. దేవుని వాక్యములో మనం నిలిచి ఉన్నప్పుడు మనము శిష్యులుగా మారినప్పుడు సత్యము మనము గ్రహించగలుగుతాం. సత్యము మనము గ్రహించగలిగినప్పుడు ఆ సత్యము మనలను స్వతంత్రులుగా మారుస్తుంది. అసలు ఏంటి సత్యం? సత్యం ఏంటి? మనల్ని స్వతంత్రులుగా మార్చడం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ఇదే యోహాను భక్తుడు 14వ అధ్యాయము 6వ వచనంలో యేసు ఆమె సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, చాలా చాలా స్పష్టముగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు బోధిస్తున్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు వితౌట్ నోయింగ్ జీసస్ యు కెనాట్ నో ద ఫాదర్ గాడ్. కుమారుడైనటువంటి దేవుడిని మీరు ఎరిగి ఉండకుండా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మీరు ఎలా అర్థం చేసుకోగలరు? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు మిమ్మల్ని ఈ లోక సంబంధమైనటువంటి పాప బంధకములలో నుండి మిమ్మల్ని విడిపించి మీకు పరలోక భాగ్యము దయచేయాలి అంటే
ఈ పాప బంధకములలో నుండి మీకు స్వాతంత్రమును దయచేయాలంటే ఆ స్వాతంత్రము ఇవ్వగలిగినది ఏంటి అంటే సత్యము. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా మారుస్తుంది. ఇప్పుడు ఆ సత్యం ఎవరో కాదు, నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యమే మిమ్మల్ని, మేమెక్కడ బానిసలమండి, మేము అబ్రహాం సంతానం కదా అనుకుంటాం. మాకు అన్ని ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, మాకేంటండి అవసరం యేసుక్రీస్తు ప్రభువారితోటి మేము ఎందుకు నమ్ముకోవాలి? దేవుడు మమ్మల్ని ఆల్రెడీ దీవించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఒక ప్రశ్న మా అమ్మని అడిగాను. నా తల్లి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సువార్త చేస్తున్నప్పుడు, ఆ తాటాకి ఇంట్లో మేము ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పేదరికంలో మేము ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నా తల్లిని, ఒకవేళ నేను యేసయ్యని నమ్ముకుంటే, యేసయ్య దగ్గరికి వస్తే, సత్యాన్ని నేను గ్రహించగలిగితే, నా ఇల్లే అన్న ఈ తాటాకిల్లు తీసి దేవుడు బిల్డింగ్ కట్టేస్తాడా? నా పేదరికంలో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొస్తాడా? చీకట్లో నుంచి వెలుగులోకి దేవుడు తీసుకొస్తాడా? నా తల్లి చెప్పింది, ఎస్, నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన మహిమను నువ్వు నేడే చూస్తావు. నువ్వు వచ్చి చూడు, యాక్సెప్ట్ ద జీసస్ ఫస్ట్, దెన్ యు విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. యు టేస్ట్ ఇట్ ఫస్ట్. టేస్ట్ చేయండి మీరు దేవుణ్ణి. ఇప్పుడు వీళ్ళు కూడా యూదులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, ఆయన చెప్తున్న మాటలు ఎందు నమ్మకం ఉంచారు. పాపం ఆయన మాట్లాడుతుండగానే వారు అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు విశ్వాసం ఉంచిన వారికి ఒక అబ్జెక్షన్ వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తానంటే ఆ మాట వారికి అబ్జెక్షనే. అదేలాగా అబ్రహాము సంతానమై ఉన్నటువంటి మేము ఆల్రెడీ స్వతంత్రులుగా ఉన్నాము, మీరు మమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తానంటున్నారేంటి అని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడే. ఎప్పటి నుండి అయితే, ఎప్పటి వరకు మీరు ఆ పాపములో నుండి బయటకు రాలేరో అప్పటి వరకు మీరు పాప బంధకములలో, పాప దాస్యములో ఉన్నటువంటి వారే. మీరు స్వతంత్రులు ఎలా అవుతారు? అపవిత్రత అనే దాస్యంలో మీరున్నప్పుడు, అవిధేయత అనే దాస్యంలో మీరున్నప్పుడు, అజ్ఞానం అనే దాస్యంలో మీరున్నప్పుడు, మీరు అబ్రహాము సంతానమును బట్టి మేము స్వతంత్రులమే అని ఎలా చెప్పగలుగుతారు? మీరు పాపంలోంచి బయటకు వచ్చినప్పుడే కదా మీరు స్వతంత్రులు అనబడతారు. ఈ రోజుల్లో చాలా మంది మరి ధనం ఉన్నటువంటి వారు వారి ధనాన్ని బట్టో, లేదా వారి కులాన్ని బట్టో, వారి బలాన్ని బట్టో వారు అడిగే ప్రశ్న ఇదే. ఎందుకునండి, వై షుడ్ వి బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్? మేము ఎందుకు ప్రభు దగ్గరికి రావాలి? ఎందుకు ప్రభు దగ్గరికి రావాలంటే, ప్రభు దగ్గరికి వస్తే మీరు సత్యములోనికి నడిపించబడతారు. సత్యము మీకు అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారో ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరా సత్యము? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సత్యమై ఉన్నవాడు, సత్యమై ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ మీరు నిజముగా ఇఫ్ యు వాంటెడ్ టు ఎంటర్ ఇంటు ద ఇటర్నల్ లైఫ్, పరలోక రాజ్యములోనికి, శాశ్వత కాలము వరకు నిలిచి ఉండేటటువంటి ఆయన రాజ్యములోనికి నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్గం అనేది యేసుక్రీస్తే మార్గం అండి. దెర్ ఇస్ నో అదర్ వే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఇంకా మీరు, నా ద్వారానే తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. చూడండి, శిష్యులు చూసారా? తండ్రిని చూడలేదు, యేసు ప్రభువుని చూశారు. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు నా తండ్రిని చూశారంటున్నాడు. దిస్ ఇస్ వాట్ ద ట్రూత్. సత్యం అంటే ఇదే. నన్ను చూస్తే మీరు నా తండ్రిని చూసినట్టే. నన్ను మీరు ఎరిగి ఉంటే మీరు నా తండ్రిని ఎరిగి ఉన్నట్లే.
ఇప్పుడు మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. నన్ను ఎరుగుటను బట్టి మీరు నా తండ్రిని ఎరిగి ఉన్నారు. దిస్ ఇస్ వాట్ ద ట్రూత్. ఇది దేవుని దగ్గరకు వస్తేనే మనకు అర్థమవుతుంది సత్యం. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అక్కడికి మనలాంటోడే ఫిలిప్పు ఒక క్వశ్చన్ వేసాడు చూడండి వెంటనే. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఇప్పుడు ఈయనేమంటున్నాడు, మీరు తండ్రిని చూచి ఉన్నారు అంటున్నాడు. వీళ్ళు చూడలేదు. ఇదే మనం చూడలేదు కదా తండ్రిని. తండ్రిని చూసామంటున్నాడు ఏంటి ఈయన? ఓ మాట అడిగేస్తే పోలా ప్రభువుని అని ఫిలిప్పు వెంటనే అడిగేశాడు, ప్రభువా, తండ్రిని ఒకసారి మాకు చూపించేయా, మాకంతే చాలు, నిన్ను చూసాం, నీ తండ్రి గారిని కూడా ఒకసారి చూపించు మాకు. అప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? సత్యం ఇంకా అర్థం కాలేదా ఫిలిప్పు నీకు? సత్యాన్ని ఇంకా అర్థం చేసుకోలేదా నువ్వు? ఇంతకాలం నువ్వు నా దగ్గర ఉన్నావు, నేను నీ దగ్గర ఉన్నాను, అయినా సరే నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని మరలా ఎందుకు అడుగుతున్నావు? వై ఆర్ యు ఆస్కింగ్ అగైన్? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎందుకు అడుగుతున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్మట్లేదా? ఈ సత్యాన్ని ఇంకా గ్రహించలేదా? తండ్రి వేరు, కొడుకు వేరు, పరిశుద్ధాత్మ వేరుని అనుకుంటున్నారా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా కలిగి ఉన్నటువంటి దేవుడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ద ట్రూత్. ఇది సత్యము. ఈ సత్యము మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు ఆయన వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు మీరు శిష్యులుగా మార్చబడతారు. మీరు శిష్యులుగా మార్చబడినప్పుడు సత్యము మీకు అనుగ్రహించబడుతుంది. సత్యము మీకు అనుగ్రహించబడినప్పుడు ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్తున్నానని అనుకుంటున్నారా ఫిలిప్పు? ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ కూడా ఏదో నేనే చెప్పేస్తున్నానని అనుకుంటున్నావా? ఇవి నా తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి మాటలు. నేను పలుకుతున్న ప్రతి మాట కూడా నా అంతట నేను చెప్పట్లేదు. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి. ఇదే సత్యం. ఇదే సత్యం. సత్యము మిమ్ములను స్వతంత్రులుగా మారుస్తుంది. ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించగలుగుతారో, నేనే తండ్రి, తండ్రి కుమారుని యందు, కుమారుడు తండ్రి యందు నిలిచి ఉన్నట్లే మనము ఆయన యందు, ఆయన వాక్యమునందు మనము నిలిచి ఉంటే మనము శిష్యులుగా మార్చబడతాం. మనము సత్యాన్ని గ్రహించగలుగుతాం, స్వతంత్రులుగా మార్చబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కగా బోధిస్తున్నాడో చూడండి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, మరలా ఇక్కడ వీరికి చెప్తున్నాడండి ఈ 9వ అధ్యాయంలో కూడా, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఐ నో వేర్ యు హ్యావ్ కమ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎవరి కుమారులో, ఇవన్నీ నాకు తెలుసయ్యా. బట్ ఇదంతా మీరు పైకి చూస్తున్నటువంటి ఎక్స్టర్నల్, బాహ్య సంబంధమైనది. నేను మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైనది. మీరు ఆత్మ చెప్పు మాటలు వినగలగడానికి మీరు సిద్ధంగా ఉండాలి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల
మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు స్వతంత్రులుగా చేస్తే తప్ప ఈ లోకంలో మనము స్వతంత్రులుగా ఉండలేమండి. అంటిల్ అన్లెస్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్ యూ కెనాట్ బి రిడీమ్డ్. మీ పాప బంధకములలో నుండి మీరు విడిపించబడాలంటే యేసు క్రీస్తు పాదముల దగ్గరికి రావడం తప్పితే వేరే మార్గం లేదు. అబ్రహామును బట్టో, మోషేను బట్టో, ఏలియాను బట్టో, ఎలీషాను బట్టో మీరు సత్యములోనికి రాలేరు. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ నో దట్ యు కేమ్ ఫ్రమ్ అబ్రహాం. మీరు అబ్రహాము సంతానమే. ఆ విషయం నాకు తెలియను. అయితే ఎప్పటి వరకు మీరు కుమారుడి మీ హృదయంలో చోటివ్వరు, కుమారుడు మీ ఇంటిలో నివాసం చేయడం, అప్పటి వరకు మీరు స్వతంత్రులుగా ఉండలేరు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. సో నిజమైనటువంటి స్వాతంత్ర్యము నీకు నాకు ఎప్పుడు వస్తుందంటే కుమారుని మన హృదయంలో మనము ఆహ్వానించినప్పుడు, సత్యాన్ని మనము గ్రహించినప్పుడు. శిష్యులతోటి స్వాతంత్ర్యము గురించి దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలండి ఇవి. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మాత్రమే మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు. మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు మీరు. యు ఆర్ ట్రైంగ్ టు కిల్ మీ. ఎందుకంటే మీరు మోషే ధర్మశాస్త్రం అంతా మీరు పాటిస్తున్నారు. ఆ ధర్మశాస్త్రం మీకు తెలుసు. అయితే నా వాక్యము మీలో లేదు, మీ హృదయాల్లో లేదు. మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. అలాగే మీరేం చేస్తున్నారో తెలుసా? మీరు అబ్రహాము దగ్గర నుంచి నేర్చుకుని మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మీరు ధ్యానం చేసుకుంటూ వచ్చారో ఆ విషయాలను మీరు మాట్లాడుతున్నారు. మీరు మీ తండ్రి యొద్ద విన్నటువంటి మాటలను వాటి ప్రకారం మీరు నడుస్తున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులు నేను బోధిస్తున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద విన్న వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంప వెదుగుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము తన విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆయన తన క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. కానీ మీరు అలా లేదే. నా వాక్యము మీలో లేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పినందుకు వారు ఇక ఇదంతా కూడా దేవుడు అక్కడ వారితో బోధిస్తున్నాడు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనము స్వతంత్రులుగా మార్చబడాలండి. మనము స్వతంత్రులుగా మార్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమునకు మన హృదయములో చోటిచ్చినప్పుడే, ఆయన వాక్యమందు మనము నిలిచి ఉన్నప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలుగుతాం, మార్గాన్ని గ్రహించగలుగుతాం. మార్గం అంటే ఎక్కడికి? పరలోకమునకు. పరలోక మార్గమునకు యేసుక్రీస్తు తప్ప వేరే మార్గము లేదు. ఎవడును కూడా తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడు. అలాగే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. మీరు నన్ను చూచి ఉంటే నా తండ్రిని మీరు చూచి ఉందురు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యా అని ప్రార్థన చేయగానే పట్టిన జ్వరం విడిచి పారిపోతుంది. వచ్చిన రోగాలు స్వస్థతలు పొందుకోగలుగుతున్నారు. విడుదల జరుగుతుంది. లోకం అంతా కూడా అద్భుతాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఇదిగో చూడండి, మీరు నాకంటే గొప్ప క్రియలు మీరు చేయగలరని చెప్పి దేవుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట్లేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు.
తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. మీ కళ్ళ ముందు నేను చేసినటువంటి అద్భుత కార్యముల నిమిత్తమైన ఎన్నో అద్భుతాలు మీ కళ్ళ ముందు నేను చేశాను కదా. చనిపోయిన వారిని లేపాను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాను. ఈ అద్భుతాలు, ఈ క్రియలను బట్టైనా సరే మీరు నన్ను నమ్మండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను చేసిన ఇప్పుడు దాకా మీరు చూశారు మీ కళ్ళెదురుగా. కానీ మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నేను నా తండ్రి మాటలనే నేను మీకు ప్రకటిస్తున్నానని మీరు నమ్మితే, అంటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తండ్రి వేరు, ఈయన వేరు అని అనుకుంటున్నారు ఆ రోజుల్లో. వారు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వచ్చింది మెస్సియా అని వారికి తెలియట్లేదు. లోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది కాబట్టి యెహోవాను ఆరాధిస్తున్నారు వారు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. అందుకే ఈయన చాలా అర్థమయ్యే రీతిలో నేను నా తండ్రి మాటలనే నేను నా సొంతంగా నా అంతటి నేనే ఏమీ మాట్లాడట్లేదు. నా తండ్రి మాటలనే నేను మీకు చెప్పుచున్నాను. తండ్రి నా యందు నివసించుచు ఆయన క్రియలు నా ద్వారా చేస్తున్నాడు. మీరు అనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మంది పురుషులకు, ఆడవాళ్ళు, పిల్లలు కలిపి ఒక 20,000 మందికి ఆయన భోజనం పెట్టగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడవగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినటువంటి లాజర్ను బయటకు తీసుకురాగలిగాడు, బ్రతికించగలిగాడు. ఇవన్నీ నేను చేసేస్తున్నాను అనుకుంటున్నారా? తండ్రి నా యందు నిలిచి ఉండి నా ద్వారా ఆయన క్రియలు జరిగించుచున్నాడు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్మండి. ఇదేనండి సత్యం. ఈ రాత్రి స్వతంత్రులుగా మనము మార్చబడాలి అంటే, పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించగలగాలి అంటే, సత్యము తండ్రి యందు కుమారుడు, కుమారుడు యందు తండ్రి నిలిచి ఉండి ఈ కార్యములు, ఈ మాటలన్నీ కూడా మనకు బోధిస్తున్నారనే సత్యాన్ని మనం నమ్మాలి. ఎప్పుడైతే మీరు నా యందు విశ్వాసం ఉంచుతారో, మీరు నాకంటే గొప్ప కార్యములు మీరు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను నీటి మీద నడిచాను, మీరు నడవగలరు. నేను నీటిని ద్రాక్షారసముగా మార్చాను, మీరు మార్చగలరు. నేను రోగులను స్వస్థపరిచాను, మీరు పరచగలరు. అంతకంటే గొప్పవి చేయగలరని నిశ్చయముగా చెప్పుచున్నాను. అందులో డౌట్ ఏం లేదు. యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి ఆయన వాక్యం ముందు నిలిచి ఉండి ప్రతివాడు కూడా ఆయన శిష్యులుగా మార్చబడతాడు. ఆయన శిష్యులుగా మార్చబడిన వారికి సత్యము వెల్లడవుతుంది. సత్యము వారిని స్వతంత్రులుగా మారుస్తుంది. స్వతంత్రులుగా మారిన వారు దేవుని కంటే గొప్ప కార్యములు చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇది యేసయ్య చెప్పిన మాట అండి. ఆయన కంటే గొప్ప కార్యాలు మీరు చేయుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేయును. యేసయ్య నామంలో యేసయ్య అని మీరు ప్రార్థన చేస్తున్నారు. మీరున్నటువంటి పాప బంధకముల నుండి, అనారోగ్యమనే బంధకము నుండి, పేదరికమనే బంధకము నుండి, దాస్యత్వములో నుండి విడిపించాలని మీరు యేసయ్య అని నా నామంలో మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు దాన్ని పొందుకుంటున్నారంటే అది తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడుతుంది. మీరు నా నామమున దేనిని అడుగుదురో అది అనుగ్రహించేది ఎవరు? తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా తండ్రి ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదండి. నేను నా తండ్రి యందు ఉన్నాను. నా తండ్రి నా యందు ఉండి కుమారుడు మహిమపరచబడడానికి. కుమారుడు మహిమపరచబడితే తండ్రి మహిమపరచబడతాడు. ఎందుకంటే కుమారులో ఉన్నది తండ్రి. మీరు యేసయ్య ద్వారా మేలు పొందుకుని యేసయ్యకు స్తోత్రం చెప్పినప్పుడు యేసయ్యలో ఉండి ఆ కార్యాన్ని జరిగించినటువంటి తండ్రి నామము మహిమపరచబడుతుంది. ఇదే సత్యం. ఈ సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు సత్యము మిమ్మలను సర్వ స్వతంత్రులుగా మారుస్తుంది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇంతేనండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకమునకు రానేరడు. నా తండ్రి మాటల చొప్పున జరిగించువాడు మాత్రమే. ఎస్. ఒకవేళ మీరు నిజంగా హృదయపూర్వకముగా మీరు నన్ను ప్రేమిస్తుంటే గనక నా ఆజ్ఞలను గైకొందరు. అక్కడేమన్నారు 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో నా మాటల యందు మీరు నిలిచి ఉండండి. దట్స్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యమందు మనము నిలిచి ఉన్నప్పుడు మీరు నన్ను ఏమి అడిగినను కూడా నేను చేతును. ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీ కొరకు ఇదిగో ఫిలిప్‌తో ఏమన్నాడు యేసయ్య, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర ఉన్నాను కదా! నీ కళ్ళారా చూసావు కదా! మళ్ళీ తండ్రిని చూపించమంటావేంటి? అంటే మీ దగ్గర ఉన్నప్పుడే మీరు నన్ను పూర్తిగా సత్యాన్ని మీరు గ్రహించలేకపోతే ఇప్పుడు నేను వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. మరి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఉండను కదా! అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోలేరు, తండ్రిని అర్థం చేసుకోలేరు. అంటే సత్యాన్ని మీరు గ్రహించలేరు. సత్యాన్ని మీరు గ్రహించలేకపోతే మీరు పాపమునకు దాసులైపోతారు. పాపములో పడకుండా ఉండాలంటే సత్యము మిమ్మల్ని కాపాడుతూ ఉంటది. సత్యం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది. అందుకే చూడండి, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుదినము వినేవాళ్ళు తొందరగా పాపంలో పడరు. ఎందుకంటే ఆ సత్యము వారిని కాపాడుతూ నడిపిస్తూ ఉంటది. చాలా మంది చర్చిలో సాక్ష్యాలు చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు, నేను తప్పిపోయానండి, 2, 3 నెలల నుంచి నేను రావట్లేదు. అందువల్ల నా నా జీవితంలో చాలా శోధనలొచ్చినియి, చాలా ఇబ్బందులొచ్చినియి అని చెప్పాను. ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా జరుగుతామో, మనం సత్యమునకు దూరముగా వెళ్ళిపోతాం. సత్యమునకు దూరముగా అనగా అసత్యములోనికెళ్ళిపోతాం. అసత్యము అనగా అబద్ధికుడు. ఎవరండి? సాతాను అబద్ధమునకు జనకుడు. ఈ లోకాధిపతి యొక్క ఉచ్చులో మనం పడిపోతాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, చూడండి, మీరు నన్ను ఏది అడిగినా కూడా నేను మీకు చేస్తాను. అంటే నేను కాదు, నా తండ్రి కుమారుని యందు ఆయన నామము మహిమపరచబడుటకై మీరేది అడిగినా కూడా నా తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది కాబట్టి నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదే సత్యం. తండ్రి అయినటువంటి దేవుడు సమస్తము కూడా శూన్యముగా ఉన్నప్పుడు ఆయన భూమిని చేశాను, ఆకాశమును చేశాను, సూర్యచంద్ర నక్షత్రములను సృజించాను ఆయన, జలచరములను, పశువులను అన్నిటినీ కూడా మరి నేల మంటి నుండి మనుష్యుని చేసి అక్కడి నుంచి మరి మీరు ఈ భూమిని స్వతంత్రించుకొని మీరు విస్తరెళ్ళండి, మీరు వర్ధిల్లండి అని చెప్పి తండ్రి తన కార్యమును ముగించాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత కుమారుడి లోకంలోకి వచ్చాడు. కుమారుడు మరి 33.5 సంవత్సరముల సేవ చేసి అనేక విషయములను తండ్రి రాజ్యమును గురించి ప్రకటించి ఇప్పుడు కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఇప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, ఇదిగో నా ప్రజలకు నా నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారు నాకంటే గొప్ప కార్యములు చేయుదురని నిశ్చయముగా వారు చేస్తారని నేను వారికి ప్రకటించాను. దేవా, తండ్రి, ఇప్పుడు నేను మరి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నా బిడ్డలకు తోడెవరు? నా బిడ్డలకు దిక్కెవరు? కాబట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మరి వీరి యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించదు. తండ్రి తన కార్యమును తను చేసి సృష్టి యావత్తు కూడా క్రియేషన్ యావత్తు కూడా తండ్రి చేశాడు. ఈ ఈ లోకమంతా కూడా పాపముతో నిండుకుని ఉన్నప్పుడు ఈ పాపం అనే దాస్యములో నుంచి, ఆ బంధకములలో నుంచి విడిపించుటకై వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ లోకములోనికి ఆయన నర శరీరధారిగా వచ్చి మనందరి యొక్క పాపముల నుండి ఆయన మనల్ని విడిపించాడు. అనగా మనల్ని స్వతంత్రులుగా చేశాడు.
ఇప్పుడు ఆయన తర్వాత నెక్స్ట్ రోల్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సత్య స్వరూపి అయినటువంటి దేవుడు, ఆదరణకర్త అయినటువంటి దేవుడు. ఆయన రోల్ ఎప్పటి వరకు అంటే యేసయ్యను, తండ్రిని మరలా మనము కలుసుకునేంత వరకు, మనము మహిమలో ఆయన రాజ్యములో చేరేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇదే సత్యం. దిస్ ఇస్ ద ట్రూత్. మీరు నా వాక్యమందు నిలిచి ఉండిన ఎడల మీరు నాకు శిష్యులుగా ఉంటారు. మీరు శిష్యులుగా మారిన ఎడల సత్యము మీకు అనుగ్రహించబడుతుంది. ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. వారు అడిగిన ప్రశ్నలన్నీ కూడా, యూదులు అడిగిన ప్రశ్నలు, మేము అబ్రహాం సంతానం, మాకెందుకు ఈ స్వతంత్రత? మేము ఆల్రెడీ మేము ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు మేము బానిసలుగా, దాసులుగా మేము ఉండలేదే. ఈ క్వశ్చన్స్ వాళ్ళ కోసం కదండి, మన కోసం. మనం అడుగుతాం. ఈ ఈ ఈ ప్రశ్నలన్నీ కూడా మన హృదయంలో వస్తాయి. అందుకోసమే దేవుడు నా యొక్క అండర్స్టాండింగ్ కోసం ఈ మాటలను బైబిల్ గ్రంథంలో గ్రంథస్థం చేయించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీరు సత్యమును గ్రహించినప్పుడు సత్యము ద్వారా మీరు విడిపించబడతారు. దాసుడు ఎప్పుడూ కూడా ఇంటిలో ఉండలేడు, గాని కుమారుడు ఇంటిలో ఉంటేనే తప్ప మీరు స్వతంత్రులుగా మార్చబడరు. నేను చెప్పుచున్నటువంటి మాటలు నా అంతట నేనే చెప్పుట లేదు, గాని నా తండ్రి నాలో ఉంచినటువంటి మాటలను నేను మీకు చెప్పుచున్నాను. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇదే యోహాను పుస్తకంలోనే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివినప్పుడు, 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము దేనిలో ప్రతిష్ఠ చేయబడాలంటే సత్యమందు మనము ప్రతిష్ఠ చేయబడాలంటే. ఎంత చక్కగా దేవుడు, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను మీకు ఏమి ఇచ్చి వెళ్తున్నానండి? వాక్యం ఇచ్చాను నేను మీకు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఆ వాక్యమే సత్యము. ఆ సత్యములో మీరు ప్రతిష్ఠ చేయబడినప్పుడు ఆ సత్యము మిమ్మల్ని కాపాడుతుందండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించున్నాను. తండ్రి, కుమారుడు, వాక్యము. వాక్యమును మనము గైకొన్నప్పుడు తండ్రిలో కుమారుడు ఎలా అయితే ఏకమై ఉన్నాడో మనము కూడా తండ్రి కుమారునితో పాటు ఆయన వాక్యమును గ్రహించిన వారముగా మనము ఆయనతో ఏకమవుతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఏకమై ఉండాలి. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై, దేవునితో ఏకమై, దేవునిలో మమేకమై మనం ఉండాలి. తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మ సహాయముతో వాక్యమును మన హృదయములో గైకొన్నప్పుడు మనము కూడా త్రియేక దేవునితో మనము కలిసిపోతాం, ఏకమైపోతాం. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది సత్యము. ఎప్పుడైతే మీరు సత్యమును గ్రహించుతారో ఆ సత్యము మిమ్ములను స్వతంత్రులుగా మారుస్తుంది.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించింది నేనే. ఈ స్వతంత్రాన్ని మీకు అనుగ్రహించింది నేనే. మరలా మీరు పాపములోనికి పడిపోకండి. పాపమనే దాస్యములోనికి మీరు వెళ్ళిపోకండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతదేశాన్ని, ఈ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించింది ఎవరంటే దేవుడండి. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఉండండి. దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యములో నుండి మీరు తప్పిపోకుండా, తొలగిపోకుండా, మరలా దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళిపోకుండా. దిస్ ఈజ్ అవర్ ప్రేయర్. అవర్ ప్రేయర్ షుడ్ బి లైక్ దిస్. దేవా, మీరు అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవిత కాలం అంతా కూడా మీ స్వాతంత్రమును మేము అనుభవించే వారిగా, తండ్రిలో మీరు ఏకమైనట్టు మీలో మేము ఏకమై మిమ్మను చేరే వరకు కూడా మేము మీరు ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రములో మేము కొనసాగే కృప మాకు దయచేయండి. మరలా మేము దాస్యమనే కాడి క్రిందకు వెళ్ళిపోకుండా మనల్ని మనము కాపాడుకోవడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంచకరువుగా, ఉత్తరవాదిగా, ఆదరణకర్తగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు విమోచించబడ్డారండి. మీరు స్వతంత్రులయ్యారు. ఇప్పుడు దేని నుంచి మీరు స్వతంత్రులయ్యారు? యూదులు అడిగారు కదా, మేము అబ్రహాము సంతానం వారము, మేము ఎప్పుడూ ఎవరికి దాసులుగా ఉండలేదు, మీరు ఎందుకని మమ్మల్ని స్వతంత్రులయ్యారని అంటున్నారు ఇప్పుడు? ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మీరు పాపము నుండి విమోచించబడి నీతికి మీరు దాసులయ్యారు. ఇప్పుడు ఇంతకుముందు పాపమునకు దాసులుగా ఉన్నారు. మీరు పాపమునకు దాసులుగా ఉన్నప్పుడు పాపము మన మీద యజమానిగా ఉంటుంది. పాపము చేయు ప్రతివాడు కూడా ఆ పాపమునకు దాసుడే. వాడు స్వాతంత్రము లేనివాడే. అయితే ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్రమును మనం కాపాడుకుందాం. మరలా మనము పాపమనే, దాస్యమనే కాడి క్రిందకు మరలా మనము వెళ్ళిపోకుండా, ఈ లోకంలో పడిపోకుండా దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. He said to the Jews who had believed him, if you continue in my word, you are truly my disciples. Then you will know the truth, and the truth will set you free. సత్యము మిమ్మును స్వతంత్రులుగా మారుస్తుంది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యము క్రీస్తు ద్వారా మీకు అనుగ్రహించబడిన. ఎస్ లార్డ్, ఈరోజు మేము అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యము మీ ద్వారా మేము పొందుకున్నది. పాపమనే దాస్యములో మేము ఉన్నప్పుడు, ఆ పాపముల చేత మేము చచ్చిన వారిగా ఉన్నప్పుడు, దేవా, మీ పరిశుద్ధ రక్తాన్ని మా కొరకు చిందించి దాన్ని వెలగా చెల్లించి మమ్మల్ని విమోచించి ఉన్నారు. ఇక మీదట మేము దాసులుగా కాక నీ కుమారులుగా, నీ వారసత్వము, నీ పరలోక రాజ్యమునకు వారసులుగా
నీ నిత్య రాజ్యములోనికి ప్రవేశించు వారిగా మేము అర్హతను పొందుకొని ఉన్నాం. కుమారుని బట్టి, కుమారుడు చిందించిన రక్తమును బట్టి. ప్రైజ్ ద లార్డ్. మీరు వాక్యమందు నిలిచి ఉండిన ఎడల మీరు నిజముగా నా శిష్యులు అనబడుదురు. మీరు నిజముగా నా శిష్యులు అనబడిన ఎడల సత్యము మీకు అనుగ్రహింపబడును. సత్యమును మీరు గ్రహించిన ఎడల ఆ సత్యము మిమ్మను స్వతంత్రులుగా మార్చును. దేవా, మాతో స్పష్టముగా ఆ సత్యము నేనే, ఆ మార్గము నేనే, ఆ వాక్యము నేనే, ఆ జీవము నేనే అని మాతో స్పష్టముగా మాట్లాడిందేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నన్ను చూచిన వారు నా తండ్రిని చూచి ఉన్నారు. నన్ను ఎరిగిన వారు నా తండ్రిని ఎరిగి ఉన్నారు. ఈ లోకములో నేను చేసిన క్రియలను చూచి మీరు నన్ను నమ్ముడి. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యములు చేయుదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి ద్వారా ఎటువంటి మహిమను మీరు పొందుకున్నారు, ఎటువంటి శక్తిని మీరు పొందుకున్నారు, ఆ మహిమను, ఆ శక్తిని, ఆ బలమును మీరు మాకు అనుగ్రహించి వెళ్ళారు. థ్యాంక్ యూ లార్డ్. ఎంత గొప్ప దేవుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు యేసయ్య. ఇదిగో ఈ లోకంలో నేను వెళుతున్నప్పుడు మిమ్మల్ని అనాథలుగా నేను విడిచిపెట్టను. నా తండ్రిని నేను వేడుకుంటున్నాను. నా పరలోకపు తండ్రిని నేను అడిగి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొద్దకు పంపిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అనునిత్యము మీ కొరకు మూలుగులుచు నా యొద్ద ఉత్తరవాదిగా ఉండి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రభువా, దేనిలో మేము స్వాతంత్ర్యము పొందుకున్నాము మా కన్నులు తెరిపించి మాతో మాట్లాడిందేవా, నీ వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యూదుల వలె, అదిగో ఆ ఫిలిప్పు వలె మేము కూడా ఇంతకాలము మేము దాసులము కాదు ఎవరికైనా మేము అనుకుంటున్నాం. పాపము చేయు ప్రతివాడు ఆ పాపమునకు దాసుడే. ఎప్పటి వరకు అయితే మీ హృదయములో నా వాక్యమును మీరు ఉంచుకొనలేరు, నిలుపుకొనలేరు, అప్పటి వరకు మీరు స్వతంత్రులు కానేరరు. స్పష్టముగా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారతదేశాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నా దేశములో తండ్రి మీ పరిశుద్ధ రక్తాన్ని చిమ్మినందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సువార్త విత్తనములనైనా అనుదినము ప్రభువా ప్రతి రాష్ట్రములో, ప్రతి ప్రాంతములో విత్తుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా భారతదేశాన్ని ప్రపంచ పటములో నెంబర్ 1 దేశముగా మీరు మార్చుతున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యమును ప్రభువా మేము వ్యర్థముగా పోనివ్వక మీలో నమ్మకముగా మేము అంతము వరకు కొనసాగే కృప మీరు మాకు దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తెహీలా సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభు. అనుదినము ధైర్యముతో నీ కృపాసనమును వద్దకు వారు చేరుతున్నారయ్యా. కుటుంబాలుగా ఆసక్తితో నీ పాదముల చెంతకు వారు చేరుతున్నారయ్యా. మరియా నీ పాదముల చెంతకు చేరినప్పుడు మరియ ఉత్తమమైన దానిని చేయుచున్నది అని మీరు మరియను బట్టి సాక్ష్యం ఇచ్చారు. ఎస్ లార్డ్. ఈ రోజు తెహీలా సంఘాన్ని బట్టి దేవా మీ ఎదుట మేము సాక్ష్యము చెప్పగలుగుతున్నామయ్యా. ఉత్తమమైన దానిని మేము చేయగలుగుతున్నాం ప్రభు. మాకిచ్చినటువంటి సమయములో శ్రేష్టమైనటువంటి సమయాన్ని అనుదినము మీ పాదముల చెంతకు చేరి మీ మాటలు వింటూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ మీ ద్వారా మాకు అనుగ్రహించబడినటువంటి ఆ స్వాతంత్ర్యమును అంతము వరకు మేము కాపాడుకుంటూ మీ హృదయాన్ని మా హృదయంలో తండ్రి, మీ వాక్యమును మా హృదయంలో నిలుపుకొని తండ్రిలో మీరు, మీలో మేము ఏకమైలా ఉండులాగున మీ సహాయము మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో స్వాతంత్ర్యమును
మీరు దయచేస్తున్నందుకై మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ రిడీమింగ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరిని మీరు విమోచించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన కుదువులు, లోటులు మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. సమస్తమును మీరు ఎరిగి ఉన్నారు యేసయ్య. మేము కూర్చుండుట, మేము పరుండుట, మేము నిలిచి ఉండుట సమస్తము మీకు ఎరుకై ఉన్నది. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను యేసు నామములో మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. మంచి ఆరోగ్యమును దయచేయండి, ఆయుష్ను దయచేయండి, నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, శాంతిని దయచేయండి. మీ ప్రేమను తండ్రి ప్రతి ఒక్కరి హృదయములలో నింపుకొని, ఈ లోకమును మీరు ఎంతో ప్రేమించారు తండ్రి. అదే ప్రేమను తండ్రి మేము ఇతరుల పట్ల కనపరిచేవారిగా, చూపించేవారిగా, మిమ్ము పోలి మేము నడుచుకునేవారిగా, మీ సాదృశ్యములోనికి మేము మార్చబడేవారిగా, రూపాంతరము చెందబడేవారిగా మీ కృప సమృద్ధిగా దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల సంఘమునకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఇజ్రాయేలు దేశమునకు, 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నటువంటి భారతదేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.